ఇప్పుడు మనకు తెలుసు చెట్లన్నీ నరికేస్తున్నారు, పొల్యూషన్ వచ్చేస్తుంది, పొల్యూషన్ పెరిగిపోతుంది. ఈ విషయాలన్నీ మనకు తెలుసు ఇప్పుడు. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం. అడవులు నరకడం వల్ల వచ్చేటువంటి నష్టాలేంటి? 5 మార్క్స్. మళ్ళీ దాని కిందే అడవులు నరకడం వల్ల వచ్చేటువంటి లాభాలేంటి? 5 మార్క్స్, 4 మార్క్స్, 5 మార్క్స్ అట్లా ఉండే క్వశ్చన్స్ అనేవి. అంటే ఇప్పుడు మనం చదువుకుంటున్నాం లాభాలేంటి, నష్టాలేంటి ఇవన్నీ మనకు తెలుస్తున్నాయి. ఓకే, టెక్నాలజీ ఇదంతా పెరిగిపోతుంది, వీటన్నిటిని నరికేస్తున్నాం మనం, మళ్ళీ పొల్యూషన్ వస్తుంది, ఏంటి పరిస్థితి ఏంటి అనేది మనకు తెలుస్తుంది. కానీ దేవుడు ఈ టెక్నాలజీ లేనటువంటి కాలంలోనే దేవుడు ఎప్పుడు రాయించారంటే ఎప్పుడో రాయించారు. నువ్వు చెట్లు నరకకూడదు, నువ్వు ఒకవేళ కనుక చెట్లు నరికితే నీకు అపాయం వస్తుంది అని చెప్పేసి దేవుడు చెప్పారండి. అయితే మనం ఆలోచించేసామా? ఒక్కసారి నిజంగా ప్రియులారా, దేవుడు ఈ మాటలు ఎందుకు చెప్పారు అని కనుక ఆలోచన చేసినట్లయితే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదండి.